అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉద్యోగులైనా తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా వాళ్ళందరికీ ఎప్పుడు నేను అండగా ఉంటాను. కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది. గత 10 ఏళ్ళలో ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఏవైతే కరెక్ట్ హామీలు నెరవేర్చలేదో దానికి అదనంగా నెరవేర్చిన హామీలు కాంగ్రెస్ ఇచ్చి 1 ఇయర్లో వాళ్ళ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. నెరవేర్చని హామీలు ఇచ్చి అట్టర్లీ ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఆశని చూపించి గవర్నమెంట్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అవి నెరవేర్చకపోవడము ప్రతి ఒక్కరు నీళ్ళకి చేప తీసి బయట ఏ విధంగా వేసారో ఆ విధంగా గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఎవరికి వారే ఏమన్నా తీరే ఒక 8 సెక్టార్ లాగా ఎవరు ఒక సీఎంగా కాకుండా 8 సెక్టార్ లాగా 8 బ్రాంచులు నడుస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఒకటి ఏంటంటే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఎవరైతే ఇచ్చిన కమిట్మెంటు నేను చేస్తామని కమిట్మెంట్ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు. వాళ్ళందరికీ వాళ్ళెంబడి ఉండి మండల్లో మీ గొంతుకనై లేవనెత్తి కాంగ్రెస్ పార్టీ మెడల్ ఉంచి అది పని అయిందాక మీతో పాటు ఉండి నేను వర్క్ చేస్తాను గిట మేము తెలియజేస్తూ అందరూ ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ మొదటి ప్రాధాన్య ఓటు అంజిరెడ్డికి వేసి నంబర్ 1 అని ఒకటి వేసి గెలిపియాలని ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.